నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోలాహలంగా అసెంబ్లీ సమావేశాలు, ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారాలు చేసిన నేతలు. ఎమ్మెల్యేగా 4వ సారి అసెంబ్లీలో ప్రమాణం చేసిన ప్రతిపాటి అభినందనలు తెలియజేసిన నియోజకవర్గ ప్రజలు. ఘనంగా ప్రపంచ యోగా డే వేడుకలు, వివిధ భంగిమల్లో యోగాసనాలు వేసిన చిన్నారులు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు కోలాహలంగా ప్రారంభమయ్యాయి. 2.5 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి హోదాలో సభలో అడుగుపెట్టిన చంద్రబాబుకు సభ్యులు ఘన స్వాగతం పలికారు. అప్పటికే సభకు చేరుకున్న పవన్ చంద్రబాబును కలిసి ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. నిజం గెలిచింది, ప్రజాస్వామ్యం గెలిచింది, గౌరవ సభకు స్వాగతం అంటూ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన స్థానంలో ఆసీనులయ్యాక జనగణమన గీతాన్ని ఆలపించగా సభ్యులకు ప్రొటెం స్పీకర్ సభా నియమాలు వివరించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం సభ నియమాలు పాటిస్తానని మరోమారు ప్రమాణ స్వీకారం చేశారు. దాదాపు సభ్యులందరూ దైవ సాక్షిగానే ప్రమాణం చేశారు. మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత వైసీపీ అభ్యర్థన మేరకు వైసీపీ అధినేత జగన్ ప్రమాణం చేశారు. తొలుత చంద్రబాబు నాయుడు, తర్వాత జనసేన చీఫ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రమాణం చేశారు. ఆ తర్వాత వరుసగా అనిత, అచ్చెన్నాయుడు, టీజీ భరత్, గందుల దుర్గేష్, ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి, పయ్యావుల కేశవ్, నారా లోకేష్, నాదెండ్ల మనోహర్, పొంగూరు నారాయణ, కొలుసు పార్థసారథి, నిమ్మల రామానాయుడు, ఆనం రామనారాయణ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, కొల్లు రవీంద్ర, గుమ్మడి సంధ్యారాణి, సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్, ఎస్ సవిత, డోలా బాల వీరాంజనేయ స్వామి, శ్రీనివాస్ కొండపల్లి, వాసంశెట్టి సుభాష్ ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముభావంగా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం అక్షర క్రమం ప్రకారం ఎమ్మెల్యేలు వరుసగా ప్రమాణం చేశారు.
నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా చంద్రబాబు నాయుడు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శాసనసభలో మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ప్రమాణ స్వీకారం భావోద్వేగ భరితంగా సాగింది. చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి 6 సార్లు పోటీ చేసి 4వ విజయం సాధించి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా సహచరుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. అధిష్టానం నుంచి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆత్మీయ ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన రాజకీయ ప్రస్థానం మరింత ప్రజ్వలంగా సాగాలని ఆకాంక్షించారు. 1999లో మొదటిసారి తెలుగుదేశం పార్టీ తరఫున చిలకలూరిపేట నుంచి విజయం సాధించిన ప్రత్తిపాటి అప్పటి నుంచి ఆ నియోజకవర్గంలో బలమైన బంధాన్ని పెనవేసుకున్నారు. 2004లో ఓడిపోయినా 2009, 2014లో అదే స్థానం నుంచి వరుసగా గెలుపొందారు. 2014 నుంచి 19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా కూడా పనిచేసిన ప్రత్తిపాటి పార్టీ అప్పగించిన ప్రతి బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించారు. చేపట్టిన శాఖలపై తనదైన ముద్ర వేశారు. 2019లో మళ్లీ ఓటమి పలకరించినా నిరాశ చెందకుండా 2024 సార్వత్రిక ఎన్నికల్లో భారీ ఆధిక్యంతో గెలిచి అసెంబ్లీలోకి ఘనంగా పునరాగమనం చేశారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జోన్ 2 ఇన్ఛార్జిగాను వ్యవహరించి ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో కూటమి అద్భుత ఫలితాలు అందుకోవడంతో కీలకంగా ఉన్నారు ప్రత్తిపాటి పుల్లారావు. ప్రత్తిపాటి పుల్లారావు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడనైన ప్రత్తిపాటి పుల్లారావు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ రాధాకృష్ణ ఆరిమిల్లి.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా యువ ఐఏఎస్ అధికారి మైలవరపు విఆర్ కృష్ణతేజ రానున్నారు. ఏపీకి చెందిన కృష్ణతేజ ప్రస్తుతం కేరళలోని త్రిశూర్ కలెక్టర్ గా పనిచేస్తున్నారు. ఆయన స్వస్థలం పల్నాడు జిల్లా చిలకలూరిపేట. సాధారణంగా ఆర్టీఓ స్థాయి అధికారులను మంత్రులకు ఓఎస్టీలుగా నియమిస్తారు. కానీ పవన్ కళ్యాణ్ కోసం ఐఏఎస్ అధికారి అయిన కృష్ణతేజ నియామకానికి సీఎం చంద్రబాబు ప్రత్యేక అనుమతి ఇచ్చారు. ఆయన్ను డిప్యుటేషన్ పై రాష్ట్రానికి పంపాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. కృష్ణతేజ గతంలో కేరళ పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ, పర్యాటక శాఖ డైరెక్టర్, ఎస్సీ అభివృద్ధి శాఖ డైరెక్టర్, అలప్పుజ జిల్లా కలెక్టర్ గా సేవలందించారు. కాగా 2 రోజుల క్రితం కృష్ణతేజ సచివాలయంలో పవన్ కళ్యాణ్ ను కలిసి వెళ్లారు. త్రిశూర్ జిల్లా కలెక్టర్ గా కృష్ణతేజ అందించిన సేవలకు గాను జాతీయ బాలల రక్షణ కమిషన్ ఆయన్ను పురస్కారానికి ఎంపిక చేసింది. బాలల హక్కుల రక్షణలో త్రిశూర్ జిల్లాను ఆయన దేశంలోనే అగ్రగామిగా నిలిపారు. 2015 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన కృష్ణతేజ 2023లో మార్చిలో కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథులుగా మారిన 609 మంది విద్యార్థులను గుర్తించి దాతల సహకారంతో ఉన్నత చదువులకు చేయూత అందించారు. కరోనా సమయంలో భర్తలను పోగొట్టుకున్న 35 మంది వితంతువులకు ఇల్లు నిర్మించడంతో పాటు 150 మందికి ఉపాధి అవకాశాలు కూడా కల్పించారు. ఐఏఎస్ గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆయన అద్భుత పనితీరుతో తనదైన ముద్ర వేస్తున్నారు. ప్రపంచ యోగా డే సందర్భంగా చిలకలూరిపేట పట్టణంలోని సిఆర్ క్లబ్ లో నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమంలో విద్యార్థినులకు యోగాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అకాడమీ సీనియర్ కుంఫు మాస్టర్ ఎస్కే దర్యావలి, సిఆర్ క్లబ్ అకాడమీ మాస్టర్ బత్తుల విక్రమ్ మాట్లాడుతూ యోగా విశిష్టత, దాని ప్రయోజనాల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇన్స్ట్రక్టర్స్ ఎస్కే రబ్బానీ, ఎన్ దుర్గాప్రసాద్, జి రాహుల్, బ్లాక్ బెల్టర్స్ సాకేత్, కమరుద్దీన్, సుధీర్ పాల్గొన్నారు. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Block, inner middle block, upper block, 2 elbows caution. Ready? 1, 2, 3, 4, 5, 1, 2, 3, 4, 5, 6. Okay. Stop. Up. చాలు. మన చిలకలూరిపేట స్థానిక సిఆర్ క్లబ్లో న్యూ షావ్లిన్ కుంఫు అకాడమీ గత 8 సంవత్సరాలుగా ఎంతోమంది విద్యార్థులకు ఈ యొక్క మార్షల్ ఆర్ట్స్లో తర్ఫీదు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి దానిలో భాగంగా ఈ నెల 9వ తారీఖున మరి విద్యార్థులకు వారికి ఇచ్చినటువంటి శిక్షణ నేపథ్యంలో బెల్ట్ అవార్డింగ్ ఫంక్షన్ జరగబోతా ఉన్నది 9వ తారీఖు. మరి ఎంతో చక్కగా మరి ఉదయకాలాన్నే 5:30 కల్లా ఈ విద్యార్థులందరూ కూడా లెగిసి ఇక్కడికి వచ్చి మరి తమ కావాల్సినటువంటి శిక్షణ పొందుతూ మరి యొక్క సమాజంలో మహిళల పట్ల జరుగుతున్నటువంటి అన్యాయాలకి, ఆకృతులకి వాటన్నిటిని ఎదుర్కొనాలి అంటే ఖచ్చితమైన శిక్షణ మార్షల్ ఆర్ట్స్, దాంట్లో మరి కుంఫు ప్రత్యేకమైనటువంటి శిక్షణ మనం ఈ యొక్క విద్యార్థినీలకి మనం ప్రత్యేకంగా ఇస్తా ఉన్నాము. మరి చిన్నారులు కూడా మరి వయసుతో నిమిత్తం ఏం లేదు, ఎవరైనా కూడా ఇక్కడికి వచ్చి మరి నేర్చుకోవచ్చు. ప్రతిరోజు ఉదయాన్నే 6 గంటల నుంచి 7:30 వరకు మరి మన స్థానిక సిఆర్ క్లబ్లో న్యూ షావ్లిన్ కుంఫు అకాడమీ నిర్వహిస్తూ ఉన్నాము. 365 రోజులు ఉంటుంది. ఒక సమ్మర్
మాత్రమే కాదు, దయచేసి ఇది అందరూ కూడా గమనించండి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలోని సిఆర్ కళాశాలలో శుక్రవారం యోగా దినోత్సవం జరిగింది. యోగా గురూజీ ప్రసాద్ విద్యార్థులకు యోగాపై అవగాహన కల్పించారు. వివిధ భంగిమలు, యోగాసనాలు వేసి చూపించారు. విద్యార్థులచే కూడా వేయించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మానం శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపాల్ చైతన్యతో పాటు పలువురు అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సిఆర్ కళాశాలలో గురూజీ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో యోగా శిక్షణ తరగతులు, యోగా యొక్క ప్రాముఖ్యత, యోగా డేను నిర్వహించడంలో మరి మా కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్యంగా యోగా యొక్క ఉపయోగాలు ఏంటి, యోగా చేయటం వల్ల మనకి ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా, స్పిరిచువల్గా ఆరోగ్యాన్ని కలిగిస్తుందని యోగా మన శాస్త్రవేత్తలు మరియు మన ఋషులు కనుక్కున్నారు. ముఖ్యంగా యోగాలో పతాంజలి గురూజీ చేర్పడినటువంటి రాజయోగా అనేటువంటిది మనకు అన్ని రకాలైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఫాస్ట్ వరల్డ్లో చాలా మట్టుకి ఎక్కువ శాతము మందికి స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషను మరియు ఇతర సైకోసోమాటిక్ డిజార్డర్స్ వస్తున్నాయి. ఈ ఆర్డర్స్ అన్నిటినీ కంట్రోల్ చేయాలి అన్నట్లయితే మనం తప్పనిసరిగా శ్వాస మీద ధ్యాస ఉంచి యోగా చేసినట్లయితే, మెడిటేషన్ చేసినట్లయితే భవిష్యత్ తరాల్లో మనకున్నటువంటి విద్యార్థులు అందరూ కూడా మంచి స్థితిలో ఆరోగ్యవంతంగా తమ జీవితాన్ని కొనసాగించడానికి ఉపయోగపడుతుందని ఈ యొక్క యోగా డేని సెలబ్రేట్ చేయడం జరిగింది. పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీ రోటరీ హాల్లో రోటరీ క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీ ఆదివారం ఉదయం ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు, అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు క్లబ్ అధ్యక్షులు కాపు వెంకట్రావు, తోటకూర వెంకటనారాయణ, గళా సాంబశివరావు తెలిపారు. అన్ని రకాల క్యాన్సర్ లక్షణాలను ఇక్కడ నిర్ధారించడం జరుగుతుంది అన్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సు వస్తుందన్నారు. అలాగే మల్లారెడ్డి మెడికల్ కళాశాల నుంచి అనుభవం గల వైద్యులు, వైద్య సిబ్బంది రానున్నారన్నారు. మహిళలు ఈ అవకాశం వినియోగించుకోవాలని వారు కోరారు. వెంకటరాయ శ్రీధర్ ఫౌండేషన్ తరఫున రోటరీ క్లబ్ ఆఫ్ చిలకలూరుపేట ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షా శిబిరాన్ని రేపు 23వ తారీఖు జూన్ నెల అంటే ఆదివారం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో చిలకలూరుపేటలో ఉన్నటువంటి పౌరులందరూ ఈ పరీక్షా శిబిరాన్ని ఉపయోగించుకొని ముందస్తు పరీక్షలకు హాజరై తమలో ఏమైనా ఈ క్యాన్సర్కి సంబంధించినటువంటి లక్షణాలు ఉన్నాయేమో పరీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కడ చూసినా క్యాన్సర్ మహమ్మారి ప్రజానీకాన్ని అతలాకుతలం చేస్తున్నటువంటి ఈ సందర్భంలో మనందరం ముందస్తు చర్యలుగా ఈ కార్యక్రమంలో పాల్గొని క్యాన్సర్ లేదని నిర్ధారించుకుంటే చాలా సంతోషించవచ్చు. ఒకవేళ ఏమైనా చిన్న క్యాన్సర్ లక్షణాలు బయటపడినట్లయితే మందులతో తగ్గిపోతుందనేటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. క్యాన్సర్ 2వ దశలోనూ 3వ దశలోనూ గుర్తించి ప్రాణాంతకానికి తెచ్చుకోకుండా ముందుగా గుర్తించడం కోసం ఈ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించడం జరుగుతున్నది. ఉచిత మెగా క్యాన్సర్ క్యాంపు మరియు అవగాహన సదస్సు వెంకట్రాయ శ్రీధర్ ఫౌండేషన్ మరియు రోటరీ క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట వారి ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు జరపడం జరుగుతుంది. ఈ క్యాంపులో ఎక్కువగా మహిళలకే ప్రాధాన్యం ఉంటుంది. చిలకలూరిపేట మరియు ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని క్యాన్సర్ని ముందస్తుగానే తెలుసుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. చిలకలూరిపేట మరియు వెంకటరాయ శ్రీధర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిలకలూరిపేట మరియు చుట్టుపక్కల గ్రామీణ ప్రాంత మహిళలకు ఒక మంచి అవకాశం ఉంది. క్యాన్సర్ నిర్ధారణ పరీక్ష అనేది భయపడాల్సిన అవసరం లేదు. ముందుగా తెలుసుకుంటే దాన్ని అతి తేలిగ్గా నివారించవచ్చు అనే ఉద్దేశంతో మన ప్రాంత మహిళల కోసం ఈ 2 ఆర్గనైజేషన్స్ ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో కొలోస్కోపీ, మ్యామోగ్రఫీ అనేది అత్యంత ఆధునిక పరీక్షలు. ఇవి చేయించుకోవాలంటే మనం విజయవాడ, హైదరాబాద్ వెళ్ళి చేయించుకోవాల్సి వస్తుంది. అటువంటి పరీక్షల్ని మన ఊరికే తీసుకొచ్చి మన రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహిస్తున్నారు. కాబట్టి గ్రామీణ మరియు పట్టణ
మహిళలు 23వ తారీఖు ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల లోపు ఈ పరీక్షలు నిర్వహిస్తారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. పట్టణంలోని సుగాలి కాలనీలో ఉన్న న్యాయస్థాన భవనాల ప్రాంగణంలో శుక్రవారం న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో యోగా దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ యోగా చేయడం వలన పలు ఆరోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుంది అన్నారు. ఇందులో భాగంగా రిటైర్డ్ ఎక్సైజ్ సిఐ గోరంట్ల నారాయణ యోగాపై అవగాహన కల్పిస్తూ పలు యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో మరో న్యాయమూర్తి, న్యాయవాదులు, సిబ్బంది పాల్గొన్నారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం సమీపాన ఉన్న కాపు, బలిజ, ఒంటరి కులాల సంక్షేమ సంఘం కార్యాలయంలో శుక్రవారం ఆ సంస్థ ఆధ్వర్యంలో జనసేన పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ తోట రాజా రమేష్ ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు గెలుపుతో రాజా రమేష్ కీలక పాత్ర పోషించారన్నారు. ఈ కార్యక్రమంలో చినకాపు తోట లక్ష్మీనారాయణ, బ్రహ్మస్వాములు, తోట శ్రీనివాసరావు, కిషోర్, వాసు తదితరులు ఉన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కాపు, తెలగ, ఒంటరి బలిజ వెల్ఫేర్ అసోసియేషన్స్ మరియు ఆధ్వర్యంలో ఈరోజు చిలకలూరిపేట నియోజక కాపు సంఘ పెద్దలు, నాయకులు, చిన్నకాపు లక్ష్మీనారాయణ గారు, తోట బ్రహ్మస్వామి గారు, తోట శ్రీనివాసరావు గారు మరియు అనేకమైన నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నప్పటికీ చిలకలూరిపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఎవరైతే ఇన్నేళ్లు నాతో పాటు ప్రయాణించినటువంటి అనేక మంది కార్యకర్తలు, ముఖ్య నాయకులు, వీర మహిళల యొక్క సహకారంతో ఈరోజు ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా చిలకలూరిపేట నియోజకవర్గ అభ్యర్థిగా శ్రీ ప్రతిపాటి పుల్లారావు గారి గెలుపుకి జనసేన పార్టీ తరఫున మాతో, మా జన సైనికులతో పాటు అదేవిధంగా ఎంతోమంది కలిసి పనిచేయడం జరిగింది. దాంతో చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎన్నుడు లేని విధంగా ప్రతిపాటి పుల్లారావు గారికి 33,450 పైగా ఓట్లు ఈరోజు అత్యధికమైనటువంటి ఓట్లు రావడం జరిగింది. దీనికి ముఖ్య కారణం చిలకలూరిపేట ప్రజలు, జన సైనికులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీజేపీ పార్టీ శ్రేణులు. ఈ సన్మానం ఏదైతే కాపు పెద్దలు, మా అన్నలు అందరూ ఈరోజు సన్మానం చేయడం జరిగింది. నిజమైన సన్మానం నాకు ఎప్పుడు కలిగిద్ది అంటే, ఎప్పుడు ఆనందం కలిగిద్ది అంటే, ఎవరికైతే మేము మాట ఇచ్చామో, ఎవరికైతే ప్రజలకి అందుబాటులో ఉండి ప్రతి ఒక్క కష్ట నష్టాలు పాల్పంచుకొని చిలకలూరిపేట అభివృద్ధికి దోహదపడదామని మేము చెప్పి ఓట్లు వేయించుకున్నప్పుడు, వారికి అందుబాటులో ఉండి 5 ఏళ్ళు కష్టపడి మేము పని చేసినప్పుడు అప్పుడు ఈ సన్మానానికి ఒక సార్థకత ఉంటుందని నేను భావిస్తున్నాను. మేము ప్రజలకు మాట ఇచ్చాము, ప్రజలకు తోడుగా ఉంటామని చెప్పాము. మా నాయకులు ప్రతిపాటి పుల్లారావు గారి సారథ్యంలో చిలకలూరిపేటలో ఎన్నడూ లేని విధంగా కనివిని రీతిలో అభివృద్ధి చేసే విధంగా చిలకలూరిపేట ప్రజలు, ఇక్కడ ఉన్న నాయకులు అందరూ మీ సహాయ సహకారాలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఒక చారిత్రాత్మకమైన విజయం ఈ రాష్ట్ర ప్రజలు అందించారు. ఎన్డీఏ కూటమి ద్వారా నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక భారతదేశంలోనే ఒక రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయగల ఒక ముందు చూపుతున్న నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా అవినీతి మరకలేదు, ప్రజలకు నిత్యం అందుబాటులో ఏదో ఒక పని చేయాలని తపనటువంటి నాయకులు మా పవన్ కళ్యాణ్ గారు. ఈ ఇద్దరు సారథ్యంలో చిలకలూరిపేట నియోజకవర్గంలో కావచ్చు, ఈ రాష్ట్రంలో కావచ్చు ఒక మంచి సుపరిపాలన అందించే విధంగా రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించారు. దానికి ఎన్డీఏ కూటమిగా ఉన్నటువంటి మా జన సైనికులు, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ శ్రేణులు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానం నిలబెట్టుకునే విధంగా మీ అందరి సహాయ సహకారాలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. స్థానిక సాధినేని సౌదరయ్య పబ్లిక్ స్కూల్ ఆవరణలో శుక్రవారం శ్రీ వెంకటేశ్వర యోగా కేంద్రం ఆధ్వర్యంలో యోగా దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో యోగా గురూజీ పలు యోగాసనాలు వేసి శిష్యులతో వేయించారు. యోగా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు పట్టణ ప్రముఖులు ఉన్నారు. పట్టుకోండి. హీరో శరీరాన్ని చూడండి ఎంత
ఎంత చిన్నదిగా చేసేస్తున్నారు. ఓకే గుడ్ సార్. వచ్చి గిఫ్ట్ వచ్చింది, ఆసనాలు ఇంకెవరైనా? పశ్చిమ వ్యాప్తంగా ఉన్నటువంటి యోగాభిమానులందరికీ కూడా అంతర్జాతీయ యోగ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజున మన యొక్క చిలకలూరుపేటలో శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం తరపున సుమారుగా ఒక 70 మంది యోగ సాధకులతోటి సాధినేని చౌదరయ్య స్కూల్లో యోగాసన ప్రదర్శన, అలాగే ఇప్పుడున్నటువంటి రన్నింగ్ బ్యాచ్ 28 రోజులు హాజరైనటువంటి వాళ్ళకి జ్ఞాపికల బహుకరణ, అలాగే యోగాసనాలు చాలా బాగా చేసిన వాళ్ళకి జ్ఞాపికల బహుకరణ అనేది ఈ రోజున నిర్వహించడం జరిగింది. మరి శరీర మాధ్యం కలు ధర్మ సాధనం అంటారు. శరీరం యొక్క ఆరోగ్యం లేనిదే ఏ ఒక్క ధర్మ కార్యం కూడా మనం చేయలేము. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా యోగా చేసి చక్కటి ఆరోగ్యవంతులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. చాలా థ్యాంక్ యూ. నాదెండ మండలం గణపవరంలోని ఆచల దాసునాయన మఠంలో శుక్రవారం ప్రత్యేక పూజలు జరిగాయి. తొలుత దాసునాయనకు భజనలు, కీర్తనలు కీర్తించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఆధ్యాత్మిక గురువులు ప్రసంగాలు చేశారు. ఈ సందర్భంగా మఠాధిపతి దాసునాయన మాట్లాడుతూ ప్రతి నెల పౌర్ణమి నాడు ప్రత్యేక పూజలు, అన్నదానం దాతల సహకారంతో జరుగుతుంది అన్నారు. ప్రియమైన ఆత్మస్వరూపులారా, ఈరోజు పౌర్ణమి. ఈ పౌర్ణమి దినాన మన అచల దాసునాయన సద్గురు మఠంలో భక్తి కార్యక్రమాలు, ప్రవచనాలు, భక్తి కార్యక్రమాలు, పాటలు బ్రహ్మాండంగా కార్యక్రమం జరిగింది. భక్తులను చేసి ఆ యొక్క భక్తులు విపరీతంగా ఇచ్చి వచ్చేశారు. వారందరికీ కూడా శిరస్సు ఉంచి వాళ్ళ పాదపద్మలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు. అట్లనే ఈరోజు అన్నప్రసాద దాతలు స్వర్గీయ నూతలపాటి వెంకటేశ్వర గారి జ్ఞాపకార్థం వారి భార్య హనుమాయమ్మ గారు, మా తల్లిగారు హనుమాయమ్మ గారు, వారి కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో అందరికీ అన్నప్రసాదం ఏర్పాటు చేసినారు. వారికి కూడా శిరస్సు వంచి పాదపద్మలకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్.